నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సమీపంలో హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టుకు సైడ్ వాల్ పడిపోవడం దురదృష్టకరమని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ఇంటెక్ లెవెల్లోకి నీరు చేరిన ప్రాంతాన్ని సందర్శించారు. ఘటనపై కమిటీ వేశామని మంత్రి తుమ్మల తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక సైడ్ వాల్ కూలిపోవడం వల్ల కలిగే నష్టం నేరుగా ప్రభుత్వంపై పడుకున్నా వేసవి కాలంలోనే సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు ద్వారా తాగునీటిని ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక సుంకిశాల ప్రాజెక్టుకు సైడ్ వాల్ పడిపోయిన సంఘటన బాధాకరమని మంత్రి ఉత్తమ్ అన్నారు. దీనివల్ల పనులు మరో 2 నెలలు ఆలస్యం అవుతాయని పేర్కొన్నారు. ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది. మరి జరిగిన సంఘటన యాక్సిడెంట్ దురదృష్టకరం, బాధాకరం. కానీ ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతూ కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా. ఈ సంఘటన వల్ల 1-2 నెలలు ఆలస్యం అవుతుంది. నష్టం, ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఈ జరిగిన డ్యామేజ్ 10-15 crores ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు. ఈ విషయం చాలా స్పష్టంగా మేము మనం తెలుసుకున్నాం. అదేవిధంగా సుఖేందర్ రెడ్డి గారు వారి అపారమైన అనుభవంతో, అవగాహనతో చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఈ పరిస్థితి రావడానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణము. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎస్ఎల్బిసి టనల్ పనులని పూర్తి చేస్తుంటే అనేక విధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి, హైదరాబాద్ నగరానికి, డ్రింకింగ్ వాటర్ కి అన్నిటికీ ఉపయోగపడేది. ఏ విధంగానైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నార్త్ తెలంగాణకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిందో, లక్షల కోట్లు ఖర్చు పెట్టిందో, కృష్ణా బేసిన్ కి, దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇదేదో రాజకీయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఆయన పట్టించుకోలేదనో అని పాత మున్సిపల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటివి. ఇవాళ హైదరాబాద్ కు ఏకేబీఆర్ కృష్ణా వాటరే కాకుండా ఎల్లంపల్లి నుంచి గోదావరి వాటర్ కూడా పైప్ లైన్ ఫేజ్ 1